అడవిలో చాలా కుందేళ్లు ఉండేవి. అవన్నీ పక్కనే ఉన్న మరో అడవికి బయలుదేరాయి. కొంత దూరం వెళ్లేసరికి దారిలో ఓ నీటి కలువ ఎదురైంది. ఈత రాదు కదా, కాలవ చుట్టూ తిరిగి వెళితే గాని అవతలి ఒడ్డుకు చేరలేదు. చేసేదేమీ లేక కుందేళ్లన్నీ కాలువ చుట్టూ ఉన్న గట్టుపై నడక ప్రారంభించాయి. ఈ గుంపులో ఓ తుంటరి కుందేలు ఉంది. దానికి ఆ కాలువలో ఈదుతున్న ఓ పెద్ద బాతు కనిపించింది. ఏదో ఆలోచన వచ్చిన దానిలా, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అంది. ఎలాంటి ఆకతాయి పనులను చేయకుండా బుద్ధిగా మాతో వచ్చేయ్ అని దీని సంగతి తెలిసిన ఓ ముసలి కుందేలు మందలించింది. దాని మాటల్ని పట్టించుకోలేదు ఈ ఆకతాయి. మిగతా కుందేళ్లన్నీ వెళ్లిపోయాయి. ఓయ్ బాతుమామ, నిన్నే, నువ్వు చాలా అందంగా ఉన్నావోయ్, నీటిలో భలేగా ఎదుగుతున్నావే, కాలువ మధ్యలో ఉన్న బాతుకు వినిపించేలా అంది కుందేలు. నిజంగానా? అంత అందంగా ఉన్నానా అని ఆ మాటలు మురిసిపోయింది. బాతు ఒడ్డుకు వచ్చింది. ఈ రోజు నుంచి మనం స్నేహితులం. నీకు ఏ సహాయం కావాలన్నా నాతో చెప్పు అంది బాతు. అయితే నేను ఈ కాలువ దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళాలి. చుట్టూ తిరిగి వెళ్దామంటే కాళ్ళు నొప్పులాయే. మరి నీ వీపు మీద నన్ను కూర్చోబెట్టుకుని అవతలికి తీసుకువెళ్తావా అని అడిగింది కుందేలు. అదెంత పని అని కుందేలును వీపు పైన ఎక్కించుకుంది బాతు. మా వాళ్ళందరికంటే నేనే ముందుగా అవతలి ఒడ్డుకి చేరుకుంటాను. నా తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తాను అని లోపల అనుకుంది కుందేలు. ఈదుతున్న బాతుకు నీటి మధ్యలో ఒక పెద్ద కప్ప ఎదురైంది. అది చెంగున ఎగిరి బాతుపై దూకింది. వెంటనే బాతు పైన ఉన్న కుందేలు నీళ్ళలో పడి మునిగిపోయింది.